గానుగలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. తెలిసింది, yes. మళ్ళొక్కసారి అసలు ఏంటి గానుగలు ఓకే అన్న, గానుగలు అంటే ఏంటన్నా, ఇప్పుడు కోల్డ్ ప్రెస్ అంటున్నాం ఇంగ్లీష్లోకి వచ్చేవారు. కోల్డ్ ప్రెస్ కోల్డ్ ప్రెస్ అంటున్నాం. కోల్డ్ ప్రెస్ అంటే ఏంటంటే లోయర్ టెంపరేచర్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అన్న. ఓకే అంటే జనరల్గా ఇంటర్నేషనల్ లెవెల్ ఏమైతుంటే 60 degrees లోపల ఏవైతే టెంపరేచర్ వస్తుందో దాన్ని కోల్డ్ ప్రెస్ అంటున్నాం. కోల్డ్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే ఆ న్యూట్రియంట్స్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, అరోమా కానీ ఉండిపోతుంది అన్న. అచ్చా దానివల్ల మనకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అది మేజర్గా వస్తున్నాయి. ఓకే అంటే ఇప్పుడు ఆయిల్స్ లో రకరకాల యాంటీ ఆక్సిడెంట్ కానీ విటమిన్స్ కానీ చాలా ఉంటాయి. ఎస్ అన్న. సో 60 దాటితే మామూలుగా నాకు తెలిసి రిఫైన్డ్ ఆయిల్స్ 120 200 degrees దగ్గర చాలా దారుణం. 250 అక్కడ వరకు తీసుకెళ్తారు కాబట్టి ఏం నష్టం జరుగుతుంది మనకి అంటే ప్రాపర్టీస్ పోతాయి అన్న. మేజర్గా ప్రాపర్టీస్ పోయి మళ్ళీ యాడ్ ఆన్ చేయాలి ప్రాపర్టీస్. ఓకే మనకు విటమిన్స్ పోయి మళ్ళీ ఆర్టిఫిషియల్గా మనం విటమిన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ యాడ్ చేస్తారా? చేస్తారు విటమిన్స్ యాడ్ చేస్తారు అక్కడ. ఓకే ఏదో మీరు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. లేదని యాడ్ చేస్తారు, డిఫరెంట్ ప్రాసెస్లో అయినా కానీ యాడ్ చేస్తారు యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా దొరుకుతాయి అన్న. సో ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్లు గానుగల్లో మళ్ళీ టైప్స్, కోల్డ్ ప్రెస్ అని, గాను కానీ, ఎద్దు గాను కానీ, ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయన్న. ఏదైనా మంచిది అన్న, ఎందుకంటే అన్ని కూడా 60 degrees లోపలే వస్తున్నాయి. 60 degrees లోపల చేస్తే మంచిది, ఇబ్బంది ఏం లేదు. ప్రాపర్టీస్ పోకుండా ఉంటాయి అన్న. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇది ఉందా అనుకోండి అన్న, ఇక్కడ ల్యాబ్ టెస్ట్ చేసి మనం విటమిన్స్ ల్యాబ్ టెస్ట్ చేసి విటమిన్స్ వేస్తున్నాం, న్యూట్రియంట్స్ పార్ట్. ఓకే ఇప్పుడు మా కాలనీలో కూడా ఒక కోల్డ్ ప్రెస్ చేసి ఒక చిన్న షాప్ ఉంది. మా కళ్ళ ముందే ఆయన తీసిస్తున్నాడు. సో దానికి ఇండియాకి ఏంటి తేడా అన్న? ఇప్పుడు ఏమైతుందంటే మనం ఇక్కడ ఇప్పుడు మీ ఇంటి దగ్గర తీసేది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇంటి దగ్గర ఇలా ఉంటుంది. ఓకే మీరు ఇప్పుడు ఇందులో చెప్పగలుగుతారని ఎప్పుడు తయారు చేస్తామని? ఇదా చెప్పలేము. అదే మా ఇంటికి ఎప్పుడు తయారు చేయగలుగుతాము? ఇక్కడ డేట్ మెన్షన్ చేసాము. ఎప్పుడు డేట్ చేసి ఎప్పుడు తయారు చేస్తాము, ఓకే ఏ మంత్ తయారు చేస్తాము, ఏ రోజు తయారు చేస్తాము అనేది కూడా మెన్షన్ చేస్తున్నాం. ఓకే అంటే కస్టమర్కి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఓకే 1 week కింద తయారు చేస్తామంటే 1 week కింద డేట్ ఉంటుంది. ఇక్కడ ఏమైతే ఉందంటే ఏం మెన్షన్ చేయట్లేదు జనరల్గా. అంటే మీ కస్టమర్ వెళ్ళినప్పుడు ఏమైతే ఈ రోజు తయారు చేస్తుంటే న్యాచురల్గా ఈ రోజే తయారు చేస్తా ఉంటారు. 4 days ముందు తయారు చేసినా ఈ రోజే తయారు చేస్తా ఉంటారు. అంటే షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. షెల్ఫ్ లైఫ్ అంటే ఇప్పుడు యాజ్ పర్ ల్యాబ్ పోస్ట్ యాక్చువల్గా 6 months ఉంటుంది అనేది. 6 months వరకు. అంటే 6 months తర్వాత కూడా వాడొద్దు, ఏమి కలపం. మనం డైరెక్ట్ సీడ్స్ వేస్తాము, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఇప్పుడు ఏం చేస్తాం, ఇదైతే ఫిల్టర్ చేస్తామన్నా క్లాత్ ఫిల్టర్, నాట్ రిఫైన్డ్, క్లాత్ ఫిల్టర్ చేస్తాం. సో ఏదంటే ఏమైనా సెడిమెంట్ ఉంటే నీట్గా వస్తుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మైల్డ్గా ఉంటుంది అన్న స్మెల్. పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఎక్కువ స్మెల్ ఉంది అనుకున్న పిల్లలు తిన్నారు జనరల్గా. ఇందులో వచ్చే వరకు ఏమైతుందంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఉంటుంది, మడ్డీ ఉంటుంది, స్మెల్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్కి వచ్చే వరకు లేడీస్ ఇబ్బంది పడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయిల్ వేస్ట్ చేసుకోలేరు, ఈ మడ్డీ వేయలేరు కర్రీస్లో. సో అట్లా అడ్వాంటేజ్ అన్న మేజర్గా. మనకి కలర్ ఎందుకు తేడా వచ్చింది? అంత వేరియేషన్ ఉంది. ఫిల్టర్ చేసి వచ్చేస్తుంది అన్న, ఈ కలర్ వచ్చేస్తుంది ఫిల్టర్ చేస్తే. ఈ మడ్ అంతా ఇప్పుడు ఇదంతా మడ్డు పోతుంది కదా, ఇందులో కూడా మడ్డు ఉన్నది. ఈ మడ్ అంతా పోయి ఇలా అవుతుంది అన్నమాట యాక్చువల్లీ. ఓకే 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 సో ఇది ఫిల్టర్ మీకు ఇచ్చేదన్నా మీరు లాస్ట్ 2 years ఇదేనా ఈ వెరైటీ, ఇది కాదు. ఓకే ఈ వెరైటీ ఇస్తున్నాం అన్న. ఓకే సో దీనిలో ఏంటంటే లాస్ట్ డ్రాప్ వరకు వాడచ్చు, మైల్డ్ స్మెల్, ఎక్కువ స్మెల్ ఉండదు అన్న. ఇప్పుడు ఎట్లుందంటే ఎగ్జాంపుల్, ఈరోజు మీరు ఒక కర్రీ చేశారన్న, సపోజ్ టేకే ఆలు కానీ టమాటా కానీ ఈరోజు. సో ఆయిల్ వేస్తారు, ఇది ఆయిల్ వేసారు. సో ఏది డామినేట్ చేయాలి? ఆయిల్ డామినేట్ చేయొద్దు, కర్రీ డామినేట్ చేయాలి. సో ఇప్పుడు ఇది వేసాం అనుకోండి అన్న, ఆయిల్ డామినేట్ చేస్తుంది. స్మెల్ ఎక్కువ వచ్చే వరకు మీరు ఈరోజు ఆలు తిన్నారా, వంకాయ తిన్నారా, కొద్దిగా ఇబ్బంది. ఇదేమైందంటే లైట్ స్మెల్, అంటే ఎన్హాన్స్ చేస్తుంది, టేస్ట్కి ఎన్హాన్స్ చేస్తుంది అంతేగాని ఆ ఒరిజినల్ టమాటా ఫ్లేవర్ పోదు. ఆలు కానీ కర్రీ, వంకాయ కానీ ఆ కర్రీ. దీనిలో ఏమవుతుందంటే ఆ స్మెల్ ఎక్కువ వరకు మనకి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. రైట్. మీకు ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుందా అన్న? మనం యాక్చువల్లీ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ రాజేంద్రలో ఉందన్న. వాళ్ళ టెక్నికల్ కొలాబరేషన్, వాళ్ళ దగ్గర మనం ట్రైన్ అయ్యామన్నా. ట్రైన్ అయిన తర్వాత దెన్ మనం స్టార్ట్ చేసాం. ఈ ఆయిల్ గురించి జనాలకు తెలియని విషయం ఏమైనా ఉందా, గొప్ప విషయం? అంటే ఏం లేదు, జనాలు ఏంటంటే ఏమవుతుందన్న, మేజర్ కాస్ట్ మీదనే ఫోకస్ చేస్తాం. ఇది తినడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుందని ఇంకా అవేర్నెస్ కావాలని యాక్చువల్లీ. ఓకే. ఆ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామన్నా,
ఇంట్లోనే చేసుకోవడానికి చిన్న మిషన్స్ కూడా తీసుకొచ్చాం. చిన్న మిషన్స్ ఒకవేళ ఇంట్లో చేసుకుంటే ఇట్లాంటి చిన్న మిషన్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. చిన్న మిషన్ ఎట్లా చేయాలి దీంతో? సింపుల్ అన్న. ఓకే, లైక్ గ్రైండర్. ఒక స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 minutes ఆగడం, సీడ్స్ వేయడము, ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది, ఇక్కడ నుంచి కేక్ వస్తుంది. అంతే, సింపుల్. వాడేసుకోవడం. కాకపోతే కొద్ది పల్లీలు కొద్దిగా ఎండబెట్టాలన్న. మాయిశ్చర్ తక్కువ ఎండబెడితే ఈజీగా వస్తుంది. ఇంకా వాళ్ళ ఇష్టం అన్న. ఏదో ఇప్పుడు ఏమంటారు 1 kg తీసుకుంటారా, 1/2 kg తీసుకుంటారా, అది చేసుకోవచ్చు. ఇంకా లేదు ఒక 10 మంది కలిసి ఒక మిషన్ తీసుకొని అలా స్టార్ట్ చేసుకోవచ్చు. రేట్ ఎక్కువ తక్కువ ఇంకా ఉండదు కదా. మన కళ్ళతో మన చేతులతో తీసుకున్నది మనకు ఒక ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. చిన్న మిషన్స్ తీసుకోవచ్చు. 20,000 నుంచి స్టార్ట్ అవుతుందన్న. 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, చేసుకోవచ్చు. లేదు ఒక కమర్షియల్ కొద్ది ఇంట్లోనే కమర్షియల్ కావాలంటే ఒక 70,000-80,000 పెట్టుకుంటే ఇంకా మంచి మిషన్. ఇందులో పెద్ద మిషన్ వస్తుందన్న. వాళ్ళు డ్రా తీసుకొని చేసుకోవచ్చు. ఒక 10 members ఫ్రెండ్షిప్ అనుకోండి. అంటే అక్కడిక్కడ స్పెండ్ చేసే వాళ్ళకన్నా మంచి ఫుడ్ స్పెండ్ చేస్తే మనకు హెల్తీ ఉంటుంది, మేజర్గా టేస్టీ ఉంటుంది, హెల్తీ ఉంటుంది. ఎట్లా తయారవుతుంది అంటే బేసిక్ గా ఎలా తయారవుతుంది? ఏం లేదన్న, సీడ్స్ చేయడం మేజర్గా. సీడ్స్ ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు మన వాళ్ళు. ఇప్పుడు మా ఇంటి ముందు షాప్ లో ఉంటాయి పల్లీలు, అవి తీసుకొచ్చిస్తే ఆయిల్ చేసిస్తారా? మేము ఆయిల్ చేసిస్తాం. మేము స్టిక్కర్ ఇక్కడ ఏమి ఇవ్వం అక్కడ. ఓకే. ఎందుకంటే సర్టిఫై కాదు కాబట్టి మేము సర్టిఫైడ్ దానికే స్టిక్కర్ ఇస్తాం. ఏవైతే సీడ్స్ సర్టిఫైడ్ ఉంటాయో దానికి మాత్రమే మనం స్టిక్కర్ ఇస్తాం. ఎక్కడి నుంచి వస్తాయి మీకు సీడ్స్? వాళ్ళు లోకల్ ఫార్మర్స్ ఉన్నారన్న. అంతపూర్ కానీ మహబూబ్ నగర్ కానీ వాళ్ళు కనెక్ట్ చేశారు. లోకల్ ఫార్మ్స్ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని వచ్చి మీరు చేస్తాం. చేసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కూడా కొద్దిగా పంపిస్తాం. వాళ్ళు క్వాలిటీ చెక్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, ఎన్ష్యూర్ చేస్తారు. రైట్ అన్న. రిఫైన్డ్ ఆయిల్కి సంబంధించి తుక్కు అంత వేసేస్తారు దానిలో. నేను చూశాను ఒకసారి ఆయిల్, రెగ్యులర్ ఆయిల్ మిల్లో చూశాను. ఈ చివరికి ఆ పల్లీల మీద ఉండే పొట్టు కూడా దానిలో కలిసిపోతా ఉంటుంది, అది ఆయిల్ తయారవుతుంటుంది. ఇవి కూడా అట్లనే చేస్తారా? లేదన్న, మంచి సీడ్స్ ఇక్కడ. సీడ్స్ మంచి చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, ఐఐఓఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి మంచి సీడ్స్ వేస్తాం. ఎందుకంటే మంచి సీడ్స్ వేస్తేనే ఇన్పుట్ ఏదైతే ఉందో అన్న అవుట్పుట్ వస్తుంది మనకి. ఇన్పుట్ బాగుంటే అవుట్పుట్ బాగా వస్తుంది జనరల్గా. మనకు తెలిసిన చిన్న లాజిక్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రాండ్లో వెళ్తున్నాము, ప్రీమియం వెళ్తున్నాము. సో మంచి సీడ్స్ వేస్తాం, మంచి ఆయిల్ వస్తుంది. ఓన్లీ సింపుల్. రైట్. 5 కిలోల ఆయిల్ మాకు రావాలి అంటే మీరు ఎన్ని కిలోల పల్లీలు వాడతారు అన్న? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది గ్రౌండ్నట్ ఉందన్న. ఈ గ్రౌండ్నట్ అప్రాక్సిమేట్లీ 40% వస్తుందన్న యావరేజ్ గా, సీడ్స్ ను బట్టి. అంటే కిలో ఆయిల్ వేస్తే 400 grams వచ్చేసి 35 to 400 grams. అంటే కొన్ని సీడ్స్ కొద్దిగా అటు ఇటు ఉంటాయి కదా, అందుకే 350 నుంచి 400 grams 40% అన్నమాట. అంటే 2.5 నుంచి 3 kgs అవసరం ఉంటుందన్న ఒక గ్రౌండ్ నట్ తీయడానికి. గ్రౌండ్ నట్ తీయడానికి. ప్లస్ సపోజ్ అదే ఇప్పుడు మీరు మళ్ళీ కుస్మల్ అనుకోరండి అన్న, సాఫ్లవర్ అని సపోజ్, ఇది 18 to 20% వస్తుందన్న. 18 to 20 అంటే 10 కిలోలు వేస్తే 18 to 20% వస్తుంది. 1.8 కానీ 2 kgs వస్తుంది. సాఫ్లవర్ కుస్మ నూనె అంటారు. ఇది అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో జనరల్గా ఏంటంటే ఇండియన్ ఆలివ్ ఆయిల్ అంటారు. ఇండియన్ ఆలివ్ ఆయిల్ నాకు చెప్పారు. మీరు ఇది 5 లీటర్లు వాడితే ఒక 2 లీటర్ల వాడండి అని నాకు చాలాసార్లు చెప్పారు. ఇండియన్ ఆలివ్ అంటే అన్న ఇక్కడ ఏంటంటే మేజర్గా దీనిలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేడీస్కి ఏమవుతుంటే గ్రౌండ్ నెట్ కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండదన్న. బాయిలింగ్ పాట్ కొద్దిగా అటు ఇటు ఉండడం వల్ల ఫ్రెండ్లీగా ఉండదు. ఇది ఏంటంటే డీప్ ఫ్రైస్ కానీ లైక్ పాపడ్ వేసుకున్నా, మీరు ఏదైనా ఫ్రై చేసుకున్నా ఇది హ్యాపీగా ఉంటుంది అనమాట. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాదు. లేదంటే వాళ్ళు బబుల్స్ వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడతారు, అది వేరే ఆయిల్స్ అయితే. ఇది కొద్దిగా బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే టేస్ట్ న్యూట్రల్ ఉంటుంది. మరి ఇప్పుడు గ్రౌండ్ నెట్ ఏమో టేస్ట్ ఎన్హాన్సర్ గ్రౌండ్ నెట్. ఇది ఏంటంటే న్యూట్రల్ అనమాట. ఇది వేయడం వల్ల పెద్ద ఎన్హాన్స్ ఏం కాదు, కానీ హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హార్ట్కి హెల్త్ మంచిది. ఇప్పుడు మా దగ్గర ఎక్కువ మ్యాక్సిమం ఏదన్నా ఇది 50 to 60% సేల్ ఇదే ఉంది, కుస్మ నూనె, సాఫ్లవర్. సెకండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. యాక్చువల్లీ నేను అసలు గ్రౌండ్ నట్ ఆయిలే టాప్ లో ఉంటుంది లేదన్న. మన దగ్గర అంతా కొద్దిగా హెల్దీ పాయింట్ లో పోతున్నారు కాబట్టి ఎక్కువ సాఫ్లవరే పోతుందన్న. యాక్చువల్లీ సాఫ్లవర్